పార్టీ రోజా గారు నీకు మంచి ఇదేమో కదా జబర్దస్త్ రోల్ చేసినప్పుడు అప్పుడు సార్ ఆవిడ డబ్బులు తీసుకొని చేసింది, నేను డబ్బులు తీసుకొని చేసిన. ఆవిడ మేము స్కిట్ చేస్తే నవ్వేది, మేము నవ్వించడానికి స్కిట్ చేసేవాళ్ళం అంతవరకే. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆవిడ మినిస్టర్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి చీర పెట్టి, సాంగ్యం పెట్టి, కడుపుని అన్నం పెట్టి బాగుండాలని చేయి మీద తల మీద చేయి పెట్టి పంపించినాడు. ఏమన్నా వాళ్ళ కుటుంబాన్ని వదిలిందా? పొలిటికల్గా వచ్చినప్పుడు సమాజంలో ఆవిడ మంచి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తినడానికి ఆవిడ మంచి చెడు నాకు అనవసరం సార్. నన్ను ఇంటికి పిలిచింది, నేను అన్నం తింటాను, అన్నం బాగుందా లేదా అనేది ఊరికి సరదాగా కూర బాగుంది, ఈ కూర అంతవరకు ఉంటుంది. సమాజంలో పొలిటికల్గా వచ్చే టైంకి చేసే హానిని ఇంట్లో దీని అన్నానికో జడ్జిమెంట్కో సంబంధం ఉండకూడదు. ఆవిడ తప్పు చేసింది కాబట్టి ఈరోజు అనుభవిస్తుంది. 40,000 ఓట్ల మెజారిటీతో భానుప్రకాష్ రెడ్డి గారు గెలిచారు. అంతకుముందు కూడా ఆవిడేమి కూడా పెద్ద మెజారిటీతో గెలవలేదు, ఎడ్జ్తో గెలిచింది. 8,000, 2,000 ఆ ఓట్లతోనే గెలిచింది. ఆవిడకి అప్పుడన్నా కొంచెం సిగ్గు ఉండాలా. ఊరే మనం ఏందిరా ప్రతిసారి ఎడ్జ్లో గెలుస్తున్నాం కాబట్టి ప్రజలకు మనం మంచి చేయాలి, సంస్కారంగా ఉండాలని కాకుండా ఎట్ట వస్తే అట్ట పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్న గాడిద. అసలు ఆయన ఏమన్నా ఒక్క రోజన్నా ఆవిడ గురించి మాట్లాడుతారా సార్? గాడిద గీడిద ఏది పడితే అది మాట్లాడేసి ఈరోజు దాన్ని అనిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. అంతే. సో లాస్ట్ 6 months మీరు చాలా గట్టిగా కౌంటర్ చేశారు కదా. అవును సార్. రోజా గారిని, జగన్ గారిని. అవును. అంటే నాకు బాగా అనిపించిందంటే నేను తిరుమలకి వెళ్ళాను సార్. నాకేమనిపించిందంటే క్యాన్సర్కి ఒక 4th స్టేజ్ ఉంటుంది, ఎడ్జ్ స్టేజ్. థైరాయిడ్కి ఉంటుంది, షుగర్కి ఉంటుంది, దేనికైనా ఒక ఎడ్జ్ స్టేజ్ ఉంటుంది. నాకు జగన్మోహన్ రెడ్డి పెద్ద స్కామ్ చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ని దౌర్భాగ్య పరిస్థితులు నెట్టుకెళ్తున్నాడు నాకు ఎప్పుడు ఏంటంటే తిరుమలలోకి వెళ్ళి ఒక 1 day స్పెండ్ చేశాను సార్. నాకు అర్థమైపోయింది ఎంతవరకు ఇంతమంది సీఎంలు ఉన్నారు చెప్పాలంటే. ఒకరితో ఎన్టీ రామారావు గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఇంతమంది సీఎంలు ఉన్నారు. అంతమంది సీఎంలు ఏ ఒక్కరూ కూడా పథకాలు పెట్టకపోవచ్చు, అరాచకాలు చేసుండొచ్చు, కానీ తిరుమల జోలికి ఏ ఒక్కరూ లేదు. ప్రపంచాన్ని శాసించి 7 కొండల మీద ఉండే వెంకటేశ్వర స్వామిని ఎవరూ గెలకల. కాబట్టి నాకు అప్పుడు అర్థమైపోయింది నాలాంటోడు నాకున్నంతలో నా తెగుంపుతో మాట్లాడాలని. నేను చాలా ఎందుకు అక్కడ మీరు వెళ్తే 1 day స్పెండ్ చేస్తే అంత వ్యాపారంలాగా నిజంగా చెప్తున్నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా. ఈరోజు వెంకటేశ్వర స్వామితో జగన్మోహన్ పెట్టుకున్నాడు కాబట్టి నాశనం అయిపోయినాడు. నేను అది అబద్ధం చెప్తే నేను కూడా నాశనం అయిపోతా. నాకు భయం లేదు, ఎందుకంటే నేను నిజం మాట్లాడుతూ ఉండా. అన్నం తిన్నాను, అన్నదానం. మీకు తెలియదు, అన్నం ఉడకలే, సాంబార్ చెడిపోయి ఉంది. ఒకటి కాదు, అక్కడ నీళ్లు పోసి అక్కడ గ్లాసులు కడగలేదు, పరకామణి లేదు అక్కడ. అంతమంది చుట్టుపక్కల మన డబ్బులు లెక్క పెడుతూ సందడిగా ఉండేది. దేవుడి డబ్బులు లెక్క పెడుతుంటే దాన్ని ఏమంటారంటే దాన్ని హిందూ ధర్మం ప్రకారం చాలా పవిత్రంగా ఉండేది. దాని తర్వాత హుండీ పవిత్రత పోయింది. మీరు నమ్మరు ఊరికన్నా, ఒక ఆవిడ నేను ఆ పక్క కూర్చొని ఉంటే బాధపడతా ఉండదు. ఏమమ్మా ఏమైందన్న? ఏమి లేదు, నా కొడుక్కి బాగలేదు, వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాను, బాగైతే నిలువు దోపిడి నా బాడీ మీద ఉండే మొత్తం బంగారాన్ని, ఇంత బంగారం ఉంది, అది హుండీలో వేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నీకు అర్థం కావట్లేదు, ఆ హుండీలో వేసే డబ్బులు కానీ బంగారం కానీ ఏదైతే మొత్తం ఉంటుందో అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా చేరట్లేదు. వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా లెక్కించబడట్లేదు, ఆయన పర్సనల్గా వాడుకుంటున్నాడు అని చెప్పడం వల్ల ఆవిడ వెయ్యాలో లేదో సందిగ్ధ పరిస్థితుల్లో కూర్చోంటే నన్ను గుర్తుపెట్టింది కాబట్టి నేను మాట్లాడినా. అప్పుడుతో నేను డిసైడ్ అయిపోయినా.